హాయ్ అందరికీ, గుడ్ మార్నింగ్. నేనైతే 5:30కు లేచిన. 5:30 ఏమవుతుంది టైము. ఓడుస్తున్నా. మీకు లైట్గా మైక్ సౌండ్స్ వినబడుతున్నాయా? ఎప్పుడో స్టార్ట్ అయినాయి అవి అయితే. ఎప్పుడో స్టార్ట్ అవుతాయి అన్నట్టు దేవుని దగ్గర పాటలు అయితే ఇక్కడ ఎప్పుడో హనుమన్ల గుడి కాడ కదా అయ్యప్ప స్వామి మాల వేసారు కాబట్టి వాళ్ళు తొందరగా వచ్చి పూజ చేసుకుంటున్నట్టు 4 నుండే స్టార్ట్, 4:30, 5 ఇట్లా స్టార్ట్ అయిపోతాయి అన్నట్టు పూజలు. అప్పుడే రాగానే వాళ్ళు వచ్చుడే మైక్ పాటలు అయితే స్టార్ట్ చేసిపోతారు. చుట్టుపక్కల కూడా వాళ్ళందరూ కూడా లేస్తారు, మినిమం అందరైతే. ఇది ఏంటంటే రోజు వర్షమే పడుతుంది అన్నట్టు. మాకైతే నిన్న నైట్ కూడా వర్షం పడ్డది, మొన్న నైట్ కూడా వర్షం పడ్డది. ఏందో రోజు వానాకాలం లెక్క రోజు వర్షమే. ఈ రోజు కూడా మధ్యాహ్నం నుండే స్టార్ట్ అయిపోయింది వర్షము. ఇక్కడనైతే నేను తొందర లేచేసి ఫస్ట్ లోపల అదంతా తుడుచుకొని బయట కూడా ఊడ్చుకొని చల్లిన తర్వాత తాళం అయితే తీసిన అన్నట్టు. ఈ రూమ్కి అయితే ఎక్కువ తాళం వేస్తాము, ఎందుకంటే పడుకుంటప్పుడు అయితే తాళం వేసుకొని పడుకుంటాము. ఎక్కువ యూజ్ చేయము, మనం ఆ రూమ్లో వండుకుంటాం కాబట్టి ఇళ్ళకి ఎక్కువ రాం కాబట్టి ఏమో అని చెప్పేసి తాళం అయితే వేస్తుంటా. అలా ఒకటి అలవాటు అయిపోయింది నాకు తాళం వేయడం అయితే. అట్లని చెప్పేసి ఎవరైనా వస్తారంటే ఎవరు రారు, కాకపోతే తాళం వేసుడు అలవాటు అయిపోయింది అంతే. ఇక్కడనైతే నేను బియ్యం పోసుకొచ్చి ఇక్కడనైతే పెట్టేసి బియ్యం అయితే కడుగుతున్నా. బిందెలో కొన్ని నీళ్ళు ఉండే బియ్యం అయితే కడుక్కుంటున్నా అన్నట్టు. మళ్ళీ అవి సరిపోకపోయేసరికి నేను మళ్ళీ బోరింగ్ దగ్గరికి వెళ్ళి నీళ్ళు అయితే వచ్చిన. ఇక్కడ బియ్యం కడుక్కోవడానికి అయితే మేము గుడి దగ్గర బోరింగ్ ఉంటుంది, బోరింగ్ దగ్గరనైతే నీళ్ళు తెచ్చుకుంటాం అన్నట్టు. హౌస్లో అయితే వాడము, ఓన్లీ అంటే అది ఎప్పుడు పైపు నల్లనైతే తేలదు అన్నట్టు, ఎందుకంటే ఎప్పుడు నీళ్ళు వస్తూనే ఉంటాయి. అందుకని చెప్పేసి అవి ఎక్కువ పట్టుకోము. నేనైతే మబ్బుల్ని అక్కడికైతే వెయ్యి నీళ్ళు ఇస్తాను పోతున్నా. ఇంకో కొంచెం అయిందనుకో, అక్కడ చాలామంది సాములు ఉంటారు, వెళ్ళాలని అనిపించదు. అందుకనే ఫస్ట్ నీళ్ళు తెచ్చి పెట్టుకొని బియ్యం కడిగినాయి కదా, అలా కొన్ని నీళ్ళు ఎక్కువ అయితే మళ్ళీ పోసుకొని పక్కకు పెట్టేసి ఎసరు పోసుకొని పక్కకు పెట్టేసి ఇక్కడనైతే ముగ్గేస్తున్నా. అప్పుడప్పుడే కొంచెం అయితే తెల్లారుతుంది అన్నట్టు. ఈరోజు తొందరగా లేచినంటే కొంచెం తొందరగా పని ఉంది అని చెప్పేసి తొందరగా లేచినాము. ఇక్కడనైతే నేను ముగ్గేస్తున్నా అన్నట్టు. వర్షం వచ్చింది కదా, వర్షం వచ్చినా ఎండ కొట్టినా వాన కొట్టినా చలి పెట్టినా ఊకాలే చల్లాలి, తప్పదు. అది మాత్రము ఏదేమైనా ఇది మాత్రం తప్పదు అన్నట్టు. ఊడవడం, చల్లడం, ముగ్గేయడము, ఓదికు చినుకులు పడుతుంటే కూడా ఓదికి పెద్దతో ముగ్గడం ఉంటుంది. అట్లుంటుంది మనతో. మరి ఏదేమైనా ఊడ్చుడు చల్లుడు అయితే తప్పదు, ఇది మాత్రం కంపల్సరీ. ఏది ఏమైనా కూడా నాకు భలే అనిపిస్తుంది. ఒకసారి వర్షం వస్తుంది కదా, ఎందుకు ఊగియాలని అనుకుంటాం, కానీ ఊకలేదు అనుకో మళ్ళీ ఇంటి ముంగట అంత చెత్త ఉంటుంది కదా, మంచిగా అనిపించదు చూడడానికి కూడా. అందుకని చెప్పేసి మళ్ళీ ఊడుస్తున్నట్టు. ఇక్కడనైతే నా చిన్న ముగ్గు వేసిన, తెల్లారలేదు ఇంకా, కానీ అప్పటికే ఆరైపోతుంది. కాకపోతే మబ్బు ఉంది కదా, అంత చీకటిగా అనిపిస్తుంది అన్నట్టు. అంతే. నేను అక్కడ లైట్ వేసిన, లైటే బంద్ చేయలేదు. ఇక్కడనైతే నేను గిన్నెలు కూడా కడిగేసుకుంటున్నా. అంటే నైటే గిన్నెలన్నీ బయటనైతే వేసిన తర్వాత ఇక్కడనైతే బోలు కడుగుతున్నా. నేను వాయిస్ రికార్డింగ్ ఇస్తుంటే స్కూల్ బస్సు వచ్చింది, గంగాధర మోడల్ స్కూల్ బస్సు ఇప్పుడైతే వచ్చింది అన్నట్టు. బస్సు అయితే హారన్ కొట్టింది, వాయిస్ రికార్డింగ్ ఇస్తుంటే హారన్ అయితే కొట్టింది అన్నట్టు. నేను కూడా పని దగ్గర నుండి వచ్చేసి పని మొత్తము చేసుకొని మెల్లగా ఇట్లా కూర్చొని అయితే వాయిస్ రికార్డింగ్ ఇచ్చుకుంటా. ఇదొక పని నాకు కూడా మంచిగా అనిపిస్తుంది అన్నట్టు. అంటే నేను కూడా కొంచెం ఖాళీగా ఉండకుంటే ఏదో ఒక పని చేసుకుంటున్నా అన్నట్టు కొంచెం మనసుకి ఎందుకో రిలీఫ్ అనిపిస్తుంది. ఇప్పుడైతే సాయంత్రం అన్ని బండ్లు సౌండ్ వస్తాయి, కొంచెం ఏమనుకోకండి. ఎందుకంటే సాయంత్రం అయింది కాబట్టి బస్సులు బండ్లు అన్ని ఇంట్లోకి వెళ్తాయి. మా ఇల్లు రోడ్డు పక్కనే కాబట్టి కొంచెం సౌండ్ వస్తుంది అంతే. ఇక్కడ నా అన్నము చాయ్ అంటే పెట్టేసిన. నేను గిన్నెలు కడుక్కొని బ్రష్ వేసుకొని పాలు తీసుకొచ్చి చాయ్ పెట్టి అన్నం అయితే పెట్టేసిన అన్నట్టు. అన్నం అయింది, చాయ్ తాగేసినాము. ఈరోజు ఏంటంటే పప్పు వేస్తున్నా. ఈరోజు ఏం పప్పు అంటే అది ఏమో అంటారు కదా, ఎర్రపప్పుని ఏమంటారు, మైసూర్ పప్పు. ఆ పప్పు అయితే వేస్తున్నా ఈరోజు. పప్పులో ఎక్కువ శాతం పప్పులో తింటాం, కానీ మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చింది అన్నట్టు పప్పులకు. కానీ ఇక గ్యాప్ ఎక్కువ అయిపోయిందని చెప్పేసి మళ్ళీ పప్పులు అయితే స్టార్ట్ చేసినాము. నిన్ననేమో సొరకాయ పప్పు, ఈరోజేమో మైసూర్ పప్పు వేస్తున్నా. చాలా బాగుంటుంది, నాకైతే ఇష్టము. మా వారు కూడా చాలా ఇష్టంగా తింటారు. కందిపప్పు ఎక్కువ తినరు, కానీ మైసూర్ పప్పు పెసరపప్పు అయితే బాగా తింటారు. ఇక్కడ ఒక్కటే ఉల్లిగడ్డ ఉండే ప్రస్తుతానికి, అది ఒకటే వేసేసిన. ఇంకో 2-3 ఉన్నా కూడా కోసుకోవచ్చు.
చాలా సింపుల్, తొందరగా అయిపోతుంది. 2 పావుల నూనె పోసి జీలకర్ర ఆవాలు వేసి కొన్ని పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిగడ్డ, ఒక 2 టమాటాలు కోసుకొని ముందుగా కడిగి నానబెట్టుకున్న పప్పు అయితే వేసుకొని కలుపుకున్న. అలా కొంచెం ఉప్పును కొంచెం పసుపు వేసుకొని కలిపి పక్కకైతే పెట్టేసుకున్న అన్నట్టు. ఇది ఏంటంటే చాలా తొందరగా ఉడికిపోతుంది పప్పు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఎంత ఎసరు పోసినా కూడా తొందరగా గట్టిగా అయిపోతుంది. ఈ పప్పుకున్న స్పెషాలిటీ ఏంటంటే ఇదొక్కటే. మనం ఆ గిన్నె నిండా నీళ్ళు పోసినా కూడా పప్పు మొత్తము గుంజుకొని మెత్తగా అయిపోతుంది అన్నట్టు. ఈ పప్పు అందుకనే తొందరగా ఎంత అంటే మనం ఒక అన్నం కూడా ఉడకదు, అంత తొందరగా ఉడికిపోతుంది, చాలా తొందరగా ఉడికిపోతుంది అన్నట్టు. నేను ఎక్కడనైతే కారం కూడా వేసుకొని కొద్దిసేపు పప్పు ఉడికిన తర్వాత కారం వేసుకొని ఎసరినైతే పోసుకున్నా. ఎసరు పోసుకొని సిద్ధుకైతే వర్షం వచ్చింది కదా, కట్టెలు నాన్నాయి. గ్యాస్ మీదనే కొన్ని వేడి నీళ్ళు అయితే పెట్టేసిన. వేడి నీళ్ళు పెట్టేసిన తర్వాత నేనైతే గిన్నెలు అయితే తోమి ఇంట్లో పెట్టుకున్నాం కదా, చాయ్ తాగిన గిన్నెలు కూడా తోముకొని ఒకసారి స్టాండ్ని అయితే పెట్టేసుకుంటున్నాను అన్నట్టు. అది ఒక పెద్ద టాస్క్ నాకైతే. అంటే స్టాండ్లో ఉంచుకోబుద్ది కాదు, ఎందుకో మంచిగా అనిపించదు అన్నట్టు. అందుకని చెప్పేసి టక్కనైతే నేను పెట్టుకుంటా. అక్కడ నేను సిద్ధుతోని మాట్లాడుకుంటూ నేను ఇంట్లో పని అయితే వేసుకుంటాను. సిద్ధు ఏదో పని చేసిండు, పని చేసినందుకు నీకు సిద్ధుని తిడుతున్నట్టు, నీకు భయం లేదని చెప్పేసి. ఒక్కడే ఉన్నాడు కానీ చాలా విసిగిస్తాడు. ఒక్కొక్కసారి మంచిగా అనిపిస్తుంది, ఒక్కొక్కసారి కోపం వస్తుంది. ఎవరికైనా అంతే కదా, వద్దన్న పని చేస్తే కోపం వస్తుంది. అందుకని చెప్పేసి నేనైతే సిద్ధుని తిడుతున్నా అన్నట్టు. సిద్ధేమో అక్కడ నాకు నేనేం చేయలేదు చెప్పేసి అని అంటుండు. చేయలేదు అని చెప్పేసి నేను అట్లా అనేసరికి సైలెంట్ అయ్యింది. ఇక్కడనైతే మా పప్పు అయితే చూడండి ఎంత ఎసరు పోసినాం కదా, పప్పు అయితే ఇలా అయిపోయింది. పప్పు అయితే రెడీ అయిపోయింది. సిద్ధు స్నానం చేసిండు, అంత అయిపోయింది. సిద్ధు స్కూల్కి కూడా రెడీ అయిపోయిండు. ఈరోజు పనికి వెళ్తున్నాం కదా, పనికి అయితే సిద్ధు స్కూల్ దగ్గర నుండే వెళ్ళాలన్నట్టు. అయితే సిద్ధుని కూడా రెడీ చేసిన. సిద్ధుని స్కూల్ దగ్గర దింపేసి నేను పనికి వెళ్ళిపోయినాం అనుకో, అయిపోతుంది. ఎందుకంటే మళ్ళీ సిద్ధు ఒక్కడే అని చెప్పేసి అనిపిస్తుంది. ఎలాగో అట్టే కదా వెళ్ళేదని చెప్పేసి సిద్ధుని కూడా రెడీ అమ్మన్నా. సిద్ధు రెడీ అయిపోయింది. నేనైతే ఇక్కడ టిఫిన్ అయితే పెట్టేసుకుంటున్నా. మా అన్నం ఈరోజు ఇంతే. టిఫిన్ పెట్టుకున్నా కదా, టిఫిన్ పెట్టుకున్న తర్వాతనైతే పప్పు అయితే వేసుకున్నా. ఫస్ట్ ఇట్లా వేసుకుంటే నాకు ఎందుకు ఏ రాలేదు, మళ్ళీ గిన్నె పైకి పెట్టేసి అయితే వేసుకున్నట్టు. ఇలా నేను టిఫిన్ పెట్టుకునేసరికేనైతే నేనైతే మా వారికి అయితే ఫోన్ చేసిన, టిఫిన్ పెట్టేసుకున్నారా అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి తీసుకోవడానికి వచ్చిండు. నడిచిపోవచ్చు, కాకపోతే ఎవరు నర్సర్లే అని చెప్పేసి రమ్మని చెప్పేసి అన్నట్టు. అందుకనే వస్తా అని చెప్పేసి అన్నాడు. వచ్చేసరికైతే మేము రెడీగా ఉందామని చెప్పేసి టిఫిన్ అయితే పెట్టుకొని రెడీగానే అవుతున్నాం. సిద్ధు అయితే స్కూల్కి వెళ్ళడానికి కూడా రెడీ అయిపోయిండు. బాటిల్లో నీళ్ళు పోసుకున్నాడు సిద్ధు. ఇక్కడనైతే వెయిటింగ్ చేస్తున్నాం అన్నట్టు, వస్తే వెళ్దామని చెప్పేసి. ఇక్కడనైతే పని దగ్గరికి వచ్చేసినాము. ఈరోజు పని ఏంటంటే మేమున్న దగ్గరనే పిల్లర్లు, అంటే ఇళ్ళకు పిల్లర్లు పోసిరు, ముగ్గు పోసిరు. మేమైతే అదే పని చేస్తాము. ఇగో మేమైతే మధ్యాహ్నం అన్నం తింటున్నాం. పని దగ్గరికి వచ్చినాం కదా, అన్నం అయితే తింటున్నాం అన్నట్టు. మేము అన్నం ఎక్కడ తింటున్నాం అంటే సజ్జ కింద తింటున్నాం, ఎందుకంటే వర్షం పడుతుంది. వర్షంలో మేము ఇక్కడ కూర్చొని అన్నం తింటున్నాం. వర్షం పడుతుంది. మీ దగ్గర వర్షం పడుతుందా చెప్పండి. మా దగ్గరనైతే వర్షం పడుతుంది. వర్షంలో మేము అన్నం తింటున్నాం. మేమైతే పని దగ్గర ఉన్నాం, వర్షం పడుతుంది. ఏం చేస్తున్నావు చెప్పు. నేనేమో చలి పెడుతుందని కూర్చున్నా అక్కడ, పని వర్షం పడుతుందని చెప్పేసి. ఇక నువ్వేం చేస్తున్నావు చెప్పు. గేమ్ ఆడుతుండు. ఎవరి పని మీద వాళ్ళు ఉన్నారు. గాలి వాన చూడండి, ఎవ్వరు లేరు, మేము మాత్రమే ఉన్నాం ఇద్దరం. ఇక్కడనైతే వర్షం తక్కువ కాదు, మనం ఇంటికి పోదాంపా అని చెప్పేసి అయితే నేను అంటున్నా అన్నట్టు. వెళ్దామా అని చెప్పేసి అంటుండు. నేనైతే చలి పెడుతుంది అతను కాదు, మనం ఇంటికి పోదాంపా అని చెప్పేసి అన్నా. అంటే వర్షము అసలు తక్కువ అయితే లేదు, అందుకని చెప్పేసి ఇంటికి వెళ్దాంపా అని చెప్పేసి అంటే సరేలే అని చెప్పేసి అవైతే సామాన్ లేయడానికి అయితే వెళ్ళిండు. అక్కడ పనిచేసిన దగ్గర క్యాన్లో నీళ్ళు ఉండే, అవి వర్షం నీళ్ళు పడ్డాయి కదా, అవి అయితే మళ్ళీ గుంటలు నేను పోసిండు. అంటే అవి తెగుతలేవు అన్నట్టు. నాన్న కూడా మాకే మంచిగా ఉంటుందని చెప్పేసి పోసిండు అన్నట్టు. అవి అయితే పట్టుకొచ్చి ఇక్కడ పక్కన ఇల్లు ఉందన్నట్టు, వాళ్ళ ఇంటి దగ్గరనైతే సామాన్ అయితే పెట్టినాము. ఎందుకంటే
మళ్ళీ రేపు ఎలాగో వెళ్ళేదే కదా, వర్షం పడినా పడకపోయినా రేపు ఎలాగో వచ్చేది, ఇంకా పని అయిపోలేదు అక్కడ. అందుకని చెప్పేసి పక్కింట్లో వాళ్ళని అడిగినాం అన్నట్టు, ఆ పక్కన ఉన్న ఇల్లు వాళ్ళని, సామాన్ పెట్టుకోవచ్చా అమ్మ అని అంటే పెట్టుకోండి అని చెప్పేసి అన్నది అన్నట్టు. అందుకని చెప్పేసి సామాన్ అయితే తెచ్చి వాళ్ళ ఇంట్లోనైతే పెట్టేసినాము. ఇక్కడనైతే మేమైతే ఇంటికైతే వెళ్తున్నాం అన్నట్టు. చూడండి, ఇంటికైతే వెళ్తున్నాం. వర్షం అయితే కొడుతూనే ఉంది. మేము ఇంటికి వెళ్ళిన తర్వాత వర్షం తక్కువ అయింది. సో ఈరోజైతే వీడియో ఇంతే. నచ్చుతుంది అనుకుంటున్నా. ప్లీజ్ వీడియో చూసే ముందుకైతే లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నా వీడియోను కొంచెం సపోర్ట్ చేస్తారు అన్నట్టు. సో బాయ్. పెడుతుంది